పచ్చని కొండలు, అంతే పచ్చని పంట పొలాలు, ఏ కల్మషం ఎరగని స్థానిక ప్రజలు. ఈ వాతావరణం మనకి గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇది గతం. ప్రస్తుతం ఇప్పుడు గిరిజన గ్రామాల్లో కూడా గన్ కల్చర్ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన 2 సంఘటనలు నిజంగా స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. విజయనగరం జిల్లాలో 2 నాటు తుపాకీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఎస్కోట మండలం అయితే మరొకటి కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. గత నెల 28వ తేదీన ఎస్కోట మండలంలోని బొడ్డవరం పంచాయతీలోని సిదిర రాము అనే వ్యక్తిని తన అన్న కొడుకైన నాగులు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన భూ లావాదేవీల కారణంగా చోటు చేసుకుంది. ఈ సంఘటన మరొక ముందే కేవలం 6 రోజుల వ్యవధిలోనే మరో ఘటన కొత్తవలస గ్రామంలోని చోటు చేసుకుంది. కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలోని ఒక ఘటన చోటు చేసుకుంది. సింహ అప్పారావు అనే వ్యక్తి తన భార్య నగలో తన మేనమామ వద్ద ఉండడంతో ఆ నిమ్మ అప్పారావుని తన భార్య నగలను తిరిగి ఇవ్వమని చెప్పి అడిగినందుకు ఇద్దరి మధ్య కొంత తగాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో చర్చించుకుందాం రమ్మని అనడంతో సింహ అప్పారావుకి కోపీదృక్తుడై తన ఉన్నటువంటి గ్రామాన్ని ముసిరాం గ్రామానికి వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి అతను కాల్చి చంపే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో లేకపోవడంతో అతను కళ్ళంలో ఉన్నాడని తెలుసుకొని డైరెక్ట్గా పొలానికి వెళ్ళి పొలంలో ఉన్నటువంటి నిమ్మ అప్పారావుని చూసి అక్కడికే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానిక పోలీసులకు అందడంతో వెంటనే స్థానిక పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. అయితే సింహ అప్పారావు నిమ్మ అప్పారావుని కాల్చి చంపిన తర్వాత అదృశ్యమయ్యాడు అక్కడి నుంచి. దీంతో పోలీసులు చుట్టుపక్కల 5 మండలాల పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ ఇంకా అలాగే టీం బృందాలుగా ఏర్పడి అతన్ని గాలిస్తున్నారు. ప్రస్తుతం సింహ అప్పారావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే మొత్తం మీద ఈ 2 ఘటనలతోటి గిరిజన ప్రాంతాల్లో ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏదైతే వేటకు వెళ్ళేందుకని నాటు తుపాకీలు వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనిపైన పోలీసులు కరెక్ట్గా విచారణ లేకపోవడంతో నాటు తుపాకీలు విచ్చలవిడిగా వాడుతున్నారని చెప్పేసి గిరిజన ప్రాంతాల్లో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఉన్నతాధికారులు ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో డిఎస్పీ ప్రత్యేకించి బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటు తుపాకీలు ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి గాలించేందుకు కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడుతున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటన నిజంగా గిరిజన ప్రాంతాల్లోని ఒక విధమైనటువంటి ఆందోళన మొత్తం